Hi students, today I am going to explain cardiac cycle. Students, మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో మీకు అప్డేట్గా వస్తుంది. సరే, వాట్ ఈజ్ cardiac cycle means? Cardiac cycle is nothing but working of heart, how our heart works అనేది మనం వన్ బై వన్ డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్ట్ లేనటువంటి ఆర్గన్ ఏంటంటే ఉంది అంటే బాడీలో, దట్ ఈజ్ హార్ట్. So heart is initiated by pacemaker, which is called as SA node. So sino-auricular node can initiate the action potential in the right atrium. From there, automatically action potential transmit to the auriculoventricular node. From auriculoventricular node, impulse transmit to the ventricular walls through the bundle of his and Purkinje fibers. So అలా హార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా అయినప్పుడు ఆటోమేటిక్గా హార్ట్ ఫంక్షన్స్ మనం స్టడీ చేయాలనుకున్నప్పుడు కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్, దట్ ఈజ్ సిస్టోల్ ఫేజ్, దెన్ రిలాక్సేషన్ ఆఫ్ హార్ట్, దట్ ఈజ్ డయాస్టోల్ ఫేజ్. సో కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్, రిలాక్సేషన్ ఆఫ్ హార్ట్, సిస్టోల్, డయాస్టోల్ ఆర్ ద phases that are present in the heart function. So first and foremost, there are three phases in one cardiac cycle. So first phase, that is auricular systole, that means auricles contract. Then second phase, ventricular systole, that means ventricular contraction. Then joint diastole, that means auricles and ventricles together relax. So rendu kalsi relax ayటువంటి phase అన్నమాట. సపోజ్ auricular systole phase లో మనం ఏం జరుగుతుంది అనేది చూద్దాం. చూడండి. సో బ్లడ్ ఈజ్ పంప్డ్ ఇన్ టు ది రెస్పెక్టివ్ వెంట్రికల్స్. సో రైట్ auricle, left auricle, both are contract, then automatically blood will transmit into the respective ventricles. రైట్ auricle నుంచి రైట్ వెంట్రికల్కి, లెఫ్ట్ auricle నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి బ్లడ్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. దెన్ లెఫ్ట్ అండ్ రైట్ auricles ఆర్ ఆటోమేటికల్లీ రైట్ auricle, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ auricle, left ventricle is controlled by, there is a valves, those are auriculoventricular valves are open. అంతే కదా, ఆరికల్స్ నుంచి వెంట్రికల్స్ బ్లడ్ రావాలంటే వాల్వ్స్ అనేవి ఓపెన్ అయి ఉండాలి. సో మనందరికీ తెలుసు ట్రైకస్పిడ్ వాల్వ్స్ అండ్ బైకస్పిడ్ వాల్వ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది auriculoventricular junction. Then the valves of eustachian, which is eustachian valve, then Thebaceous valves are must close. సో Thebaceous valve ఏదైతే ఉందో కరోనరీ సైనస్ వాల్వ్ గాను, దెన్ eustachian valve ఏదైతే ఉందో పోస్ట్ క్యావిల్కి రెగ్యులేటర్ గాను ఉన్నటువంటి టూ వాల్వ్స్ అనేవి క్లోజ్ అవుతాయి. అంటే బ్లడ్ రావటం అనేది స్టాప్ అయిపోతుంది. సో అలా ఉన్నటువంటి ఆరికల్స్ నుంచి బ్లడ్ రావాలి. దెన్ పల్మరీ వీన్స్, సుపీరియర్ వీనా కేవ్. సో వచ్చేటువంటి లంగ్స్ నుంచి వచ్చేటువంటి డియాక్సిన్ బ్లడ్ వీన్స్ కానీ, దెన్ సుపీరియర్ వీనా కేవ్, హార్ట్ టాప్లో ఉండేటువంటి సుపీరియర్ వీనా కేవ్, ప్రీకావల్ వీన్స్ కానీ టోటల్ క్లోజ్ అయిపోతాయి. ఓన్లీ ఆరిక్యులోవెంట్రికల్ వాల్వ్స్ మాత్రమే ఓపెన్లో ఉంటాయి అన్నమాట. వెంట్రికల్స్ ఆర్ రిలాక్స్డ్. సో ఆరిక్యులర్ సిస్టోల్ జరిగేటప్పుడు వెంట్రికల్స్ అనేవి డయాస్టోలిక్ ఫేజ్లో ఉన్నాయి. టైం పీరియడ్ ఈజ్ 0.1 సెకండ్ ఫర్ ఆరిక్యులర్ సిస్టోల్. సో టైం పీరియడ్ చాలా ఇంపార్టెంట్ ఫర్ మ్యాచింగ్ అనమాట. మ్యాచింగ్ అడిగేటప్పుడు ఇవి విడుస్తుంటారు. దెన్ నెక్స్ట్ ఫేజ్. సో ఇలా ఉన్నప్పుడు ద బ్లడ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ఆరిక్యులర్స్ టు ది వెంట్రికల్స్. సో ఆరికల్ నుంచి వెంట్రికల్స్కి వచ్చిన తర్వాత నా వాట్ హ్యాపెన్స్ ఇన్ ది వెంట్రికల్స్ అనేది చూద్దాం. సో ఆటోమేటికల్లీ వెంట్రికులర్ సిస్టోల్ అనేది నెక్స్ట్ ఫేజ్. సో నార్మల్లీ లెఫ్ట్ వెంట్రికల్, మనందరికీ తెలుసు లెఫ్ట్ వెంట్రికల్ వాల్ ఈజ్ 3 times థిక్కర్ దాన్ ది రైట్ వెంట్రికల్. ఎందుకు అంటే లెఫ్ట్ వెంట్రికల్లో నుంచి బ్లడ్ అనేది బాడీ పార్ట్స్ మొత్తానికి సప్లై అవుతుంది కాబట్టి వాల్స్ ఆర్ 3 times థిక్కర్ దాన్ ది రైట్ వెంట్రికల్. దెన్ నౌ వీ విల్ సీ ఆరిక్యులర్ వెంట్రికల్ వాల్వ్స్ ఆర్ క్లోజ్. నౌ AV valves are closed. Blood is not transferred from the right auricle and left auricle to the right ventricle to the left ventricle. అంటే auricles నుంచి ventricles blood అనేది రాదు. By making a sound, that is lub, which is first heart sound. So auriculoventricular valves close అవగానే there is a production of sound, that is a lub, which is a first heart sound. It is denoted as S1. Sound 1 కాబట్టి S1 గా చెప్తాం. Then semilunar valves of aorta and pulmonary arch are open. సో వెంట్రికల్స్ రెండు నుంచి మనకి పల్మరీ అయోటా, పల్మరీ వాల్వ్ ఏదైతే ఉందో పల్మరీ అయోటా ఒకటి, దెన్ సిస్టమిక్ అయోటా రెండు ఉన్నాయి. బోత్ ఆర్ ఓపెన్. వెంట్రికల్స్ బ్లడ్ అన్నీ కూడా వాటిలోకి సప్లై అవుతుంది. సో ఫర్ దట్ వన్ దెర్ ఈజ్ ఓపెనింగ్ ఆఫ్ వాల్వ్స్. బోత్ సిస్టమిక్ అయోటా ఓపెన్ అవుతుంది, పల్మరీ వాల్వ్ కూడా ఓపెన్ అయి ఉంటుంది. వెంట్రికులర్ సిస్టోల్ టేక్స్ టైమ్, దట్ ఈజ్ 0.3 seconds. So it is 0.1 second, this is a 0.3 seconds.
Now third phase of cardiac cycle, that is joint diastole. Now all the compartments like auricles and ventricles are relaxed. Semilunar valves are closed. Semilunar valves like pulmonary artery, pulmonary aorta, then systemic aorta, both are closed. ఇప్పుడు joint diastole అప్పుడు. Then so at the time of closing of semilunar valves of pulmonary aorta and systemic aorta, there is a making of second heart sound, that is dub అని కొంతమంది అంటారు, డప్ అని కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ జాయింట్ డయాస్టోల్ టేక్స్ 0.4 సెకండ్స్. సో 0.4 సెకండ్స్లో ఈ డయాస్టోలిక్ ఫేజ్ అనేది కంట్రోల్ అయిపోతుంది. సో ఆ టైం అనేది ఫిక్స్ చేస్తున్నాం. దెన్ దీస్ ఆర్ ద 3 phases that are present in the cardiac cycle. So let's see, cardiac cycle total time 0.8 సెకండ్స్లో కంప్లీట్ అవుతుంది. సో ఆరికల్స్ వెంట్రికులర్ వైజ్గా తీసుకుంటే auricular systole takes 0.1 second, auricular diastole 0.7 seconds, overall cardiac cycle 0.8 seconds. So 0.8 seconds లో అలా ఫిల్ చేస్తాం. Then ventricular systole takes 0.3 seconds, ventricular diastole takes 0.5 seconds, overall 0.8 seconds గా మనం చెప్పొచ్చు అనమాట. సో ఇలా ఉన్నటువంటి ఈ 3 phases కార్డియాక్ సైకిల్గా చెప్తాము. సో కార్డియాక్ అవుట్పుట్, దెన్ ఎట్లా సేమ్ టైం స్ట్రోక్ వాల్యూమ్ అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.